డబ్బు సంపాదించాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయండి. అవి మనం తెలుసుకుంటే కానీ, లేదా వాటిని అలవాటు చేసుకుంటే కానీ, మనం డబ్బు సంపాదించడం యెస్. అవి మనకు సిల్లీగా అనిపిస్తాయి కానీ, ఈ రోజుల్లో ఒక్కొక్క పాయింటు వివరిస్తూ వెళ్తే చాలా డీప్‌గా మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే, భయంకరమైన వాటిని మీకు తెలిసేలా చేస్తాయి ఈ విషయాలు. అన్నీ కూడా వింతగా విచిత్రంగా ఉంటాయి. యాక్చువల్‌గా ఈ వీడియో ఎప్పుడు నేను లాస్ట్ చేద్దామనుకున్నాను 25 రోజు తర్వాత. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈ విషయం కొంతైనా మనకి తెలియకపోతే, మనం ఈ ప్రయాణంలో కనెక్టెడ్‌గా వెళ్ళలేం. సో, మనం ఎటువంటి విషయాలపై ముఖ్యంగా ఎటువంటి టాక్సిక్ విషయాలకి దూరంగా ఉంటే, మనం తొందరగా డబ్బు సంపాదించగలుగుతాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇతరులతో పోల్చుకోవడం. యెస్. మనం ఇతరులతో ఎప్పుడైతే మన ఆర్థిక విషయాలను, ఆర్థిక సామర్థ్యాన్ని, ఆర్థిక సమస్యలను పోల్చుకోవడం ద్వారా మనము లేదా వారితో సరిసమానంగా తూగడానికి ప్రయత్నించి మనం అడ్డగోలుగా బొక్కబోర్ల పడతాం. సో, ఎప్పుడు కూడా మనం ఇతరులతో పోల్చుకోవడం అనేది మనకి పెను ప్రమాదం. ఎప్పుడు కూడా డబ్బు అనేది మీ స్వేచ్ఛ, మీ స్వతంత్రాలకి ఎంత కావాలో అంత మాత్రమే నిర్ణయించుకొని, అంత మాత్రమే పరిగెట్టాలి. ఇతరులు మనకంటే ముందున్నారని, వాళ్ళకంటే ముందు పరిగెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క వాహనం యొక్క కెపాసిటీ, ఇంజిన్ కెపాసిటీ తెలియకుండా దాన్ని హైయెస్ట్ పాయింట్‌ని టచ్ చేసి యాక్సిడెంట్ చేసుకోవడం లాంటిదే జరుగుతుంది. ఎందుకంటే ఇతరులతో పోల్చుకునేటప్పుడు ముఖ్యంగా మనం కోల్పోయేది సంతోషం. యెస్. మనం డబ్బు, డబ్బు, డబ్బు అనేది ప్రతి ఒక్కరం కూడా సెక్యూర్‌గా ఉండడమే కాదండి, సంతోషంగా కూడా ఉండాలి అని ప్రయత్నిస్తాం. సంతోషంగా ఉండాలి అనే దానికి మొదటి పాయింట్, మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరులకి ఏమున్నా గానీ, మనము మన వాటిని చూసుకొని ఆనందంగా ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో విలియం అండ్ జెన్నీ అని ఇద్దరు బిలియనీర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఏంటో తెలుసా అండి? భార్యాభర్తలు. కానీ వాళ్ళు 40 ఏళ్ళు వాళ్ళిద్దరికీ వచ్చేదాకా కూడా ఆ బిలియనీర్స్ ఇద్దరు కూడా వెకేషన్‌కి వెళ్ళలేదు. హనీమూన్ వెకేషన్‌కి పెళ్ళైన తర్వాత నుంచి. యెస్. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అనేది 25 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసి 40, 42 ఏళ్ళు వచ్చిన తర్వాత గానీ వాళ్ళు ఫస్ట్ వెకేషన్‌కి వెళ్ళలేదంట వాళ్ళు. అయితే వాళ్ళ ఈ 15, 16 ఏళ్ల మధ్య సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ కూడా వెకేషన్స్‌కి వెళ్తూ ఫోటోలు పెట్టేవారంట. కానీ వీళ్ళు మాత్రం యంగ్‌స్టర్స్ అయినప్పటికీ వెకేషన్స్‌కి వెళ్ళకుండా ప్రతి రూపాయిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని బిజినెస్‌లోకి మళ్ళీ పెట్టి వాళ్ళు స్లోగా వాళ్ళ యొక్క క్లాతింగ్ బిజినెస్‌ని పెంచుకుంటూ వచ్చారనమాట. అలాగే డబ్బు కావాలి అంటే మనం కొన్ని త్యాగాలు చేయాలి. ఇతరులతో పోల్చుకోవడమే కాదు, ఇతరులతో పోల్చుకొని ఒకవేళ మిమ్మల్ని బాగా బాధపెడుతుంది ఆ విషయం. అరే! వాళ్ళు వెకేషన్ వెళ్ళడం వాళ్ళకి 2 నిమిషాల పని. వాళ్ళ దగ్గర డబ్బుంది. కానీ వాళ్ళు ఆ త్యాగం చేయడం బట్టే, వాళ్ళు అలా త్యాగం చేయాలి అనుకున్నారు కాబట్టే వాళ్ళు ఈరోజు మిలియనీర్‌గా అయ్యారు. అది మైండ్‌సెట్. మీరు కూడా రేపొద్దున మీ జీవితంలో ఎటువంటి కష్టాలు వద్దు అనుకుంటే, ఎందుకు పనికిరాని నగల మీద వ్యామోహము, అలాగే ఎందుకు పనికిరాని వాహనాల మీద వ్యామోహం మొగుళ్ళు, నగల మీద వ్యామోహం పిల్లలు, అలాగే ఎందుకు పనికిరాని ముఖ్యంగా ఆట వస్తువులు, వాటి మీద పిల్లలకి వ్యామోహం ఉండకూడదు. అలాంటప్పుడు పెళ్లెందుకు చేసుకోవడం అని అంటారు. సో, పెళ్లి అనేది ఓన్లీ ఫైనాన్షియల్ థింగ్ అయితే మాత్రం ఇండియాలో ఓన్లీ టాక్స్‌లు కట్టేవాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అర్హులండి. ఎవరైతే టాక్స్ పేయర్స్ కాదో వాళ్ళు నిజానికి పెళ్లి చేసుకోవడానికి వారికి ఎటువంటి అర్హత ఉండదు. ముఖ్యంగా రేషన్ కార్డ్ తీసుకునేవారు ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదు. రేషన్ కార్డ్ ఉంటే వాళ్ళిద్దరికీ ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ డైవర్స్ ఇచ్చేయాలి. అప్పుడు గాని ఈ సిస్టమ్ బాగుపడదు. అలా అవుతుందా? అలా కుదరదు కదా! సో, పెళ్లికి, ఫైనాన్స్‌కి సంబంధం ఉండదు కాబట్టి, అలాగే పిల్లలకి, అలాగే ఫ్యామిలీకి, కోరికలకి కూడా సంబంధం ఉండకూడదు. కొన్ని కోరికల్ని త్యాగం చేస్తేనే ఆ కుటుంబం తొందరగా ఆర్థిక స్వేచ్ఛను పొందుతుంది. మొదటిది ఇతరులతో పోల్చుకోవడం. రెండోది నిద్రపోయే ముందు ఫోను చూడడం. యెస్. నిద్రపోయే ముందు ఫోను చూడ్డానికిని ఆర్థిక స్వేచ్ఛకి ఏం సంబంధం అని అనుకుంటున్నారేమో. ఎలన్ మస్క్ లాంటి అతనే చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఈవిల్ ఇన్వెన్షన్ ఏంటి అని అడిగారు. అంటే చాలా దుర్మార్గమైన ఇన్వెన్షన్ ఏంటి అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, షార్ట్ ఫార్మ్ ఆఫ్ వీడియోస్. అంటే చిన్నగా ఉండే వీడియోస్ 30 సెకండ్స్, 40 సెకండ్స్ వీడియోస్ అవే షార్ట్స్. యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఎక్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ వచ్చే షార్ట్ ఫార్మ్ వీడియోస్. వీటికి జనాలు ఎంతలా అడిక్ట్ అయ్యారు అంటే, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్‌లోకి నుంచి ఎప్పుడో ఫోన్‌లోకి వెళ్ళిపోయిందంట. అది వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళు ఎంతలా అడిక్ట్ అయ్యారంటే, చాలామంది ఫోన్ రీల్స్ చూస్తూ వేలి నొప్పితో బాధపడుతున్నట్టు, ఎన్నో కేసులు హాస్పిటల్స్‌కి వెళ్తున్నట్టు, అలాగే మెడ నొప్పి, లో బీపీతో బాధపడుతున్నట్టు ఎన్నో కేసులు నమోదవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా అతను చెప్తున్నారు. ఈయన ఇయన్నీ తీసుకున్న గణాంకాలు మాత్రమే ఫోన్ నుంచి. అలాగే ఒక్కొక్కరి స్క్రీన్ టైమింగ్ కూడా 6 గంటల నుంచి ఏకంగా 10 గంటలకు చేరింది అంట. 6 గంటల నుండి 10 గంటలకి. ఇంకా
3 పాయింట్ వచ్చేసి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయడం. యెస్, ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి చేయకపోవడం వల్ల కూడా మనకి ముఖ్యంగా హెల్త్ అనేదే వెల్త్ మెయిన్. మనం ఈ భూమి మీదకి రావడము, అందులోనూ హెల్తీగా ఉండడమే మనకున్న అత్యంత విలువైన సంపద. మన ఒంటి మీద బట్టలు లేకపోయినా, మనకి సెల్ ఫోన్ లేకపోయినా, మనకి ఫ్యామిలీ లేకపోయినా, ఈ భూమి మీద మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అదే పదవి, అదే మొట్టమొదటి సంపద. అటువంటి ఆరోగ్యాన్ని మనం చేతులారా ఎక్కడ పాడు చేసుకుంటున్నామంటే ఒత్తిళ్ల పేరుతో, పని పేరుతో శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ పీపుల్. పాపం వాళ్ళు పడే కష్టమంతా ఇంత కాదు. శారీరక శ్రమ అంటే మన బాడీలోని కొన్ని అవయవాలని పూర్తిగా విశ్రాంతిలోకి పంపించడం. ఎగ్జాంపుల్, కాళ్ళు, తొడలు, పొట్ట, ఇటువంటి భాగాలని మనం పూర్తిగా విశ్రాంతిలోకి పని అలవాటు లేకుండా చేయడం. సో వీటికి పని ఎప్పుడు వస్తుంది అంటే, ఒకటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదా గేమ్స్ ఆడినప్పుడు, లేదా వాటికి సంబంధించిన వాటి కదలికకు సంబంధించిన పని చేసినప్పుడు. శారీరక శ్రమ చేసినప్పుడు మాత్రమే మనం ప్రశాంతమైన నిద్రను పొందుతాం. ప్రశాంతమైన నిద్ర అనేది 99 రోగాలను కంట్రోల్ చేయగలుగుతుంది. మనకు వచ్చే 99 రోగాలన్నీ కూడా మనం నిద్ర సరిగ్గా పోతే పక్కకు తప్పించవచ్చు. ఎందుకంటే నిద్రలోని అనేక రోగాలకి మన శరీరము మందును, ముఖ్యంగా మన శరీరానికి కావలసిన హార్మోన్స్ని, మందును తయారు చేస్తుంది అని డాక్టర్లు ఆల్రెడీ ముందే క్లియర్గా చెప్పారు. సో మీకు ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలితే డాక్టర్ చెప్పే ఇమీడియట్ ఇదైనా కానీ ఫస్ట్ విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అంటే రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ మన బాడీ ఎక్కడైతే మనకి అనారోగ్యం పాలయ్యామో, ఎక్కడ ఏ అవయవం అయితే అనారోగ్యం పాలైందో ఆ అవయవాన్ని క్లియర్ చేసే పనిలో, లేదా అవయవానికి ట్రీట్మెంట్ చేసే పనిలో మన బాడీనే ఆటోమేటిక్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు వచ్చే 100% రోగాలకి 50% క్యూర్ అనేది మన బాడీనే చేస్తుంది. 50% మాత్రమే మన డాక్టర్లు మందులు చేస్తారు. సో ఇదండి. ఇంకా 4ది విరామం లేకుండా పనిచేయడం. యెస్, విరామం లేకుండా ఎవరైతే పని చేస్తూ ఉంటారో, ముఖ్యంగా వర్క్‌హాలిక్ పేరుతో, లేదా బాస్‌తో గానీ, వేరే వాళ్ళతో గానీ తిట్లు తినడం ఇష్టం లేని వాళ్ళు విరామం లేకుండా పనిచేస్తారు. వాళ్ళు కూడా కావాలని వీళ్ళని ఎప్పుడు చిన్న విషయంలో దొరుకుతారా, వీళ్ళని ఎప్పుడు తిడదామా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని విరామం తీసుకోవడం. ఎందుకంటే వీళ్ళు ఎంతో ముఖ్యమైన, అమూల్యమైన వీరి యొక్క ఆరోగ్యాన్ని ఈ ఒత్తిడి కారణంగా కోల్పోవడం జరుగుతుంది. సో విరామం లేకుండా పనిచేయడం అనేది కూడా మిమ్మల్ని సంతోషానికి, ఆరోగ్యానికి రెండింటికి దూరంగా ఉంచుతుంది. సంతోషము, ఆరోగ్యము రెండూ లేని జీవితంలో డబ్బెప్పుడు రాదండి. అలాగే సరే, పైవన్నీ చేస్తున్నాం. ఇంకా 5వ ప్రాబ్లం ఏంటంటే, ఇది వింత. పై 4ని ఫాలో అయినా కానీ 5వ ప్రాబ్లం అనవసరపు కొనుగోళ్ళు. యెస్, మనం ఎప్పుడైతే అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం స్ట్రెస్ అవ్వాల్సిందే, భవిష్యత్తు గురించి భయపడాల్సిందే. మనలో భయం ఎప్పుడు తగ్గదు. మనం కోటీశ్వరులం కాదు, ట్రిలియనీర్స్, మిలియనీర్స్ అయినా కానీ, డాలర్లలో సంపాదించినా కానీ మన భయం, అడుక్కునేవాడికి, రోడ్డు మీద అడుక్కునేవాడికి భవిష్యత్తు గురించి ఎంత భయం ఉంటుందో మనకు కూడా అంతే భయం ఉంటుంది. ఇద్దరు కూడా వేరే వేరే ప్రదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ఇద్దరి మైండ్లో ఉన్న భయం ఒకటే ఉంటుంది. యెస్, మనం ఖచ్చితంగా భయపడుతూనే బతకాలి అనవసరమైన కొనుగోలు చేసినప్పుడు. మీకు అవసరం లేని వస్తువులను ఎవరైనా మీకు సజెస్ట్ చేసినా, లేదా అనవసరమైన విషయాలను గురించి గొప్పగా మాట్లాడుతున్నా, వారిని చిన్నపిల్లలాగైనా చూడండి, లేదా వారికి దూరంగానైనా ఉండండి. లేకపోతే వారు ఎంతో విలువైన మీ బంగారం లాంటి సంతోషాన్ని మీకు దూరం చేస్తారు. అనవసరమైన వాటిని గొప్పగా చెప్తూ, అరే ఈ బైక్ చూసావా, అరే ఆ ఇల్లు చూసావా, అరే ఈ స్థలం చూసావా, ఈ పొలం చూసావా, అది ఇది అని, ఈ పిల్లని చూసావా, పెళ్లి చేసుకుంటావా, ఇలాంటివన్నీ పనికిరాని విషయాలన్నీ మీ మైండ్లో గొప్పగా పెట్టి మీతోటి అవుతుందా కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియకుండా మీరు ఆ నిర్ణయాన్ని తీసుకునేలాగా వీళ్ళు చేస్తారు. సో మీరెప్పుడు కూడా ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. ఇన్ఫ్లుయెన్స్ అనేది గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గుడ్ ఇన్ఫ్లుయెన్స్ మనకి కష్టాలను దూరం చేస్తే, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కష్టాలని మనకు తెలియకుండా దానిలో మునిగిన తర్వాత కానీ తెలీదు మనం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో మనం కష్టాల పాలయ్యాం అనవసరంగా అని. సో ఇది అనుభవం నుంచైనా వస్తుంది, లేదా ఇలాంటి వీడియోలు వినడం ద్వారా అయినా తెలుస్తుంది. సో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమీ లేదండి, కష్టాలు తెలియకుండా తెచ్చుకోవడం అంటే అది మన అజ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మన మైండ్ని మనం సరిగ్గా ట్రైన్ చేయకపోవడం వల్ల వస్తుంది. మన మైండ్ ఎందుకు ట్రైన్ అవ్వదు? మనం కొత్త విషయాలు నేర్చుకోము, కొత్త సంగతులు తెలుసుకోము. మనం కొత్త సంగతులు, కొత్త విషయాలు ఎందుకు తెలుసుకోము? ఎందుకు అలర్ట్‌గా ఉండం? ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు. ఎందుకు మనకి ఇష్టం ఉండట్లేదు? మనం టైంకి నిద్రపోము, రీల్స్ చూస్తాం, పక్కోళ్ళతో పోల్చుకుంటాం, ఎక్సర్సైజులు చేయం, మళ్ళీ ఒకే పనిని గంటల పాటు చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా కారణాలుగా మారతాయన్నమాట. ఇలా ఏ ఒక్క
మితిమీరిన మన లైఫ్‌లో మనం సంతోషాన్ని కోల్పోతాం. డబ్బును కూడా కోల్పోతాం. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి మితిమీరిన బాధ్యతలు. యెస్. మీకు మితిమీరిన బాధ్యతలు ఉన్నా కానీ మీరెప్పటికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని పొందలేరు. మితిమీరిన బాధ్యతలు ఎప్పుడూ పెట్టుకోకండి. ఎవరికీ మీ విలువైన సమయాన్ని, మీ విలువైన మాటను ఇవ్వకండి. బాధ్యత తీసుకోకండి. బాధ్యతలు తీసుకోవాలి మగాడై పుట్టిన తర్వాత బాధ్యతలు తీసుకోవాలమ్మా ఆడపిల్లై పుట్టిన తర్వాత అని అంటే నమ్మకండి. బాధ్యత అంటేనే మీకు అర్థం అవ్వట్లేదు. మీతో గాడిదలాగా మీరు మోయాల్సిన పని అని. అది మీకు ఇష్టమున్నా లేకపోయినా. సో, బాధ్యతలు అనేవి మీకు ఎలా ఉండాలి అనంటే, ఆ బాధ్యత తీసుకున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం నేను చదువుకున్న స్కూల్‌లో 10వ తరగతిలో మొదటి వచ్చిన విద్యార్థికి రూ. 1000 స్కాలర్‌షిప్ ఇస్తాను అని మీరనుకున్నారు. యాక్చువల్‌గా అది మీరు పేరు కోసం చేయట్లేదు, ఐడెంటిటీ క్రైసిస్ కోసం చేయట్లేదు, లేదా ఓట్ల కోసం చేయట్లేదు, లేదా నలుగురిలో మంచోడు అనిపించుకోవడానికి చేయట్లేదు, లేదా టాక్సేషన్ కోసం చేయట్లేదు, లేదా అమ్మాయిల పిచ్చితోటి చేయట్లేదు, నలుగురిలో పేరు తెచ్చుకొని ఏదో అమ్మాయినో లేదా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేయట్లేదు. సో, మనం అప్పుడు ఎందుకు చేయాలి ఇలాంటి పనులంటే నిజంగా ఆ బాధ్యత మీకు సంతోషాన్ని ఇవ్వాలి. ఒకరోజు గనక ఆ రోజు ఎవరైనా పిల్లాడికి మీరు ఒక ₹1000 స్కాలర్‌షిప్‌గా ఇస్తే, ఆ పిల్లాడు అది తీసుకుంటున్నప్పుడు ఆ ఆనందం వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్న గర్వం మీకు నచ్చింది అనిపిస్తేనే ఆ బాధ్యతని మీరు సంతోషంగా తీసుకోవాలి. అప్పుడు మీకు ప్రతి సంవత్సరం ఆ రూ. 1000 సంతోషంగా ఇవ్వగలుగుతారు. లేదు మీరు ఈ దేంట్లో ఒక దానికి లొంగి మీరు గనక బాధ్యతను తీసుకుంటే, ఈ బాధ్యతలు ఒక సంవత్సరం బావుంటుంది, 2 సంవత్సరాలు బావుంటాయి. కానీ రాను రాను, రాను రాను, రాను రాను ఇది గాడిదకి వెన్నుపూసల రోగం ఎప్పుడొస్తుందంటే, దాని మోత ఎక్కువైపోయినప్పుడు మూసి దాని ముసలితనంలో దానికి వెన్నుపూసకు సంబంధించిన అనేక రోగాలొస్తాయంట గాడిదలకి. సో, అలాగే మీకు కూడా తెలియకుండా రాచపుండులు, రోగాలు వచ్చేస్తాయి. ఏదైనా ఒక బాధ్యతను మోసుకున్నప్పుడు ఎక్కువ రోజులు. అందుకే ఎప్పుడు కూడా హోమ్ లోన్స్ అనేవి ఎక్కువ రోజులు పెట్టుకోకండి. అది కూడా ఇదే సిట్యుయేషన్‌కొస్తుంది. ఎక్కువ రోజులు మోయలేరు. అది రాచపుండులాగా అయిపోతుంది. లోన్స్ పెట్టుకున్నా గానీ తక్కువ టైంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఏదో ఒక బాధ్యత కోసమే తీసుకుంటారు లోన్స్. ఆ బాధ్యత అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీర్చేసుకోవాలి. అంతేగాని బాధ్యతలు మీరు ఎక్కువ రోజులు మోయకూడదు. ఇది లోన్స్‌కి సంబంధించింది మాత్రమే, ఫైనాన్స్‌కి సంబంధించిన మాత్రమే. అయితే ఈ లోన్స్‌కి సంబంధించిన ఈ పాయింట్ ఎందుకు మీకు ఇలా అనిపిస్తుందంటే, ఇది బ్యాంకర్లకి అతిపెద్ద ఖజానా. ఎవరైతే లోన్‌ని ఎక్కువ రోజులు డ్రాగ్ చేసి పే చేస్తారో వాళ్ళకి తక్కువ కాలంలో పే చేసే కస్టమర్ కంటే కూడా 10 టైమ్స్ లాభం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకర్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని లోన్స్‌కి లాంగ్ డ్యూరేషన్ పెట్టుకునేలా చేస్తారు. సో, ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. బాధ్యతలనేవి ఎక్కువ రోజులు మోయలేరు. బాధ్యతలు ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ టైంలో మీరు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతారు, సంతోషాన్ని పొందుతారు. పిచ్చి పిచ్చి బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు గాడిదలాగా, ఉంటలాగా మిగిలిపోతారు. అలాగే ఆ మోత వల్ల వచ్చిన రాచపుండ్లకు నొప్పిని భరిస్తూ బతకాల్సిందే. ఇంకా అన్నిటికంటే లాస్ట్‌దొచ్చేసి యెస్ చెప్పడం. యెస్. మీరు ప్రతి విషయానికి యెస్ చెప్తూ వెళ్లారా, మిమ్మల్ని ప్రపంచం ఎంత వాడుతుందంటే, మీరు ఎప్పుడూ కూడా జీవితాల్లోకి ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే, మీరు ఈ యెస్ చెప్పడం అనేది చాలా చిన్న విషయమే కదా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మీకు రేపు ఎగ్జామ్ ఉంది. చదువుకోవాలి. అయితే మీరేం చేస్తారంటే, యెస్ నేనిప్పుడు లెగిసి మార్నింగ్ 7:00కి లెగిసి ఈవినింగ్ 7 దాకా 12 అవర్స్ చదువుకుంటే, నేను మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఈ 12 అవర్స్ 12 చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తాను అని అనుకుంటారు. 6:00కి లేసారు, 7 వరకు రెడీ అయిపోయారు. 7:00కి అమ్మ అంది. అమ్మ నాకొక చిన్న హెల్ప్ చేయి కదమ్మా! టిఫిన్ చేస్తున్నాను. నాకిక్కడ దోసలేసి పెట్టు. నేను చట్నీ చేస్తూ ఉంటాను అని. మీరు నో చెప్పలేదు. యెస్ చెప్పుకుంటూ పోయారు. మీకు 7-8 టిఫిన్‌కి ఎగిరిపోయింది. ఆ తర్వాత నాన్నేమన్నారంటే, "బయటకెళ్ళి ఈ సామాన్లు తీసుకొని రా. చిన్న పనే గదా! నేను వేరే పని మీద బయటకెళ్తున్నాను. నువ్వు ఈ చిన్న పని చేసుకొని నీ పని నువ్వు చూసుకో" అనన్నారు. సరే ఒక చిన్న పనే గదా అని మీరు మళ్ళీ నాన్న గదా అని యెస్ చెప్పేసి సామాన్‌కని వెళ్లారు. అక్కడ ఒక గంట పట్టింది. మీరు మార్కెట్‌కి వెళ్ళి అయన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికొచ్చేసరికి. ఇంటికొచ్చారు గదా! ఇంకా టిఫిన్ చేద్దాము అని కూర్చున్నారు. టిఫిన్ చేశారు. ఇంతలో మీ ఫ్రెండొచ్చాడు. వచ్చి "అరే! మనం మ్యాచ్ ఆడుతున్నాము. బెట్ మ్యాచ్ ఎలాగైనా మనం గెలవాల్సిందే. నువ్వు ఉండాల్సిందే. ఒక్కటే మ్యాచ్ 10 అవర్స్ మ్యాచ్" అని పట్టుకొనెళ్ళాడు. మీరు యెస్ మ్యాన్ కదా! యెస్ చెప్పారు. మళ్ళీ వెళ్లారు. మ్యాచ్ గెలిసారు. గెలిసిన తర్వాత డబ్బులొచ్చాయి. అరే! ఈ వచ్చిన డబ్బులతో మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనం అందరం ఏం చేద్దామంటే మూవీ ఆడుతుంది. మూవీ థియేటర్‌కెళ్దాము అని అంటారు. ఈ డబ్బుని ఎలాగో మనం చిన్న చిన్న విషయాలకి స్ప్లిట్ చేసుకోలేము. ఒక్కొక్కరం పంచుకోలేము. మూవీకెళ్దాం అందరం కలిసి అనేసరికి మీరు కూడా అందరితో పాటు యెస్ చెప్పి మూవీకెళ్ళిపోయారు. దీంతో మీరు మూవీ నుంచి వచ్చేసరికి 2 అయింది. 2 అయిన తర్వాత మీరు మళ్ళీ లంచ్ చేసి కూర్చునేసరికి మీకు కేవలం మిగిలింది 3-4 గంటలు మాత్రమే. ఈ 3-4 గంటల్లో మీరు 12 చాప్టర్లు కంప్లీట్ చేయలేరు. అలాగే ఈ 3-4 గంటల్లో
దాన్ని డ్రాగ్ చేసి రాత్రంతా చదివితే పొద్దున్న ఎగ్జామ్ రాయలేరు. అలాగే మీ బాడీ కూడా టోటల్‌గా నైట్ ఔట్ చేయడానికి సహకరించదు. అప్పుడేమైనట్టు కేవలం మీ యెస్ చెప్పే చిన్న అలవాటు ఏదైతే ఉందో మీకు ఇది వినడానికి కూడా చాలా చిరాకుగా ఉంటుంది ఈ విషయం. కానీ చిన్నతనంలో మొదలైన ఈ యెస్ చెప్పడం అనే రోగం ఇది కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే పెద్దవాళ్ళే చెప్తారు. పెద్దవాళ్ళకి గౌరవం ఇయ్యాలి. వాళ్ళు ఏం చెప్పినా కాదనకూడదు అని చెప్తారు. అక్కడితో మొదలవుతుంది ఇది. ముఖ్యంగా యెస్ మ్యాన్‌లు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మంచివాళ్ళై ఉంటారు. మంచితనం మంచివాడిని అనిపించుకోవాలి అని అంటారు. అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీరు యెస్ మ్యాన్‌గా మారతారు. సో, అప్పుడే మీరు వాడబడతారు. మీరెప్పుడు కూడా యెస్ మ్యాన్‌గా ఉండకండి. మిమ్మల్ని చెడ్డవాళ్ళు అనుకున్నా గానీ పర్లేదు. యెస్ మ్యాన్‌గా ఉన్నారు అనంటే మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ విలువైన సమయాన్ని, మీ విలువైన గ్రోత్‌ని, మీ విలువైన సంతోషాన్ని, అలాగే మీ విలువైన ఆర్థిక స్వాతంత్రాన్ని. సో, ఇవన్నీ మీ కంట్రోల్‌లో ఉండాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సిన మొదటి పని యెస్ మ్యాన్ అనే ట్యాగ్‌లైన్ మీకు రాకుండా చూసుకోండి జీవితంలో. యెస్ మ్యాన్ ట్యాగ్‌లైన్ ఎప్పుడు పోతుంది అంటే మీ యొక్క ప్రయారిటైజ్డ్ లిస్ట్‌ని ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు. సింపుల్. అమ్మ నాకు రేపు ఎగ్జామ్ ఉంది. నేను చదువుకోవాలి. నాకు టైం లేదు. నేను చదువుకోవడానికి నాకు టైం నేను ఒక్కో గంటకి ఒక్కో చాప్టర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు 7 దాకా చదువుతూనే ఉంటాను అని పొద్దున్నే చెప్పి ఉంటే గనక మీ మైండ్ అక్కడే ఆగిపోయి ఒకదానికి స్టిక్ అయ్యి మీరు ఎగ్జామ్‌లో టాప్‌గా నిలిచేవాళ్ళు. కానీ మీరు ఎప్పుడైతే మీ ప్రయారిటీస్‌ని చెప్పలేకపోతారో అప్పుడే మీరు యెస్ మ్యాన్‌గా మారుతారు. సో, చెప్పడం నేర్చుకోండి. మిమ్మల్ని ఎవరు ఏమి అన్నా కూడా అప్పుడే మీరు ధనవంతులుగా కూడా మారుతారు. ఎందుకంటే ఇటువంటి పిల్లలే పెద్దయిన తర్వాత కూడా సంపాదించిన ధనాన్ని ఎక్కడ పెట్టాలి అని ఎవరైనా అడిగితే 100 మంది 100 రీజన్‌లు చెప్తే 100 మంది చెప్పిన వాటిలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి ఎవరైనా చెప్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ మోసపోతూ ఉంటారు. చిట్టీల పేరుతో. లేదు అంటే చిట్ ఫండ్స్ పేరుతో. సో, యెస్ మ్యాన్‌గా మాత్రం అసలు ఉండొద్దు. సో, ఇవన్నీ గూడా మనం ఇప్పటిదాకా నేర్చుకునేవి కేవలం మైండ్ సెట్‌కి, ఆర్థిక స్వేచ్ఛకి దూరంగా ఉంచే కొన్ని విషయాలకి మనం దూరంగా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి చిన్న చిన్న విషయాలు. ఇంకా నేరుగా మనం రేపటి నుండి మనల్ని ఆర్థిక స్వాతంత్రానికి దగ్గర చేసే విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక్క పెట్టుబడి గురించి, దానిలో ఉండే లాభాల గురించి, అలాగే ఆ పెట్టుబడిలోకి వెళ్ళేటప్పుడు ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఆ పెట్టుబడిలో ఉన్న రిస్కులు, అలాగే ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు నమ్మవలసినవి, నమ్మకూడనివి, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు, జాగ్రత్త అవసరం లేని విషయాలు, అనవసరంగా సమయాన్ని అనవసరంగా ఆలోచించి మన మనశ్శాంతిని పోగొట్టుకునే విషయాల గురించి మనం ఒక్కొక్క పెట్టుబడి గురించి కూలంకషంగా చర్చిద్దాం. సో, రేపటి నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం ఈరోజు మనం మనీని సంపాదించడానికి మన మైండ్‌ని సిద్ధపరచుకోవడం మాత్రమే. సో, ఇక్కడితో మీరు కూడా మనీ మైండ్‌గా తయారయ్యారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరింత మంది మన సీరీస్‌ని ఫాలో అయ్యేలా చేయండి. ఈ సీరీస్‌కి ఒక్క వ్యూ వచ్చినా కానీ ఈ సీరీస్ నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఒక్క లైక్ వచ్చినా గానీ ఈ సీరీస్‌ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.